నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఈరోజు లండన్ పర్యటన వెళ్తున్నారు. మరి ఇది వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో జరగబోతున్నటువంటి అది కూడా విశాఖలో జరగబోతున్నటువంటి సీఏఏ సదస్సు కూడా ఆయన పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారు. మరి గత ప్రభుత్వ హయాంలో సీఎంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దావోస్ పర్యటన ఏ విధంగా సాగింది? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత పర్యటనలో కూడా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నారా భువనేశ్వరి గారికి అటు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఇటు హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్ తరఫున ఆమెకి అవార్డు వస్తే సతీ సమేతంగా బాబు గారు అటు భువనేశ్వరి మేడం గారు ఇద్దరు కూడా లండన్ పర్యటనకు వెళ్తున్నారు. మరి ఈ పర్యటనలో కూడా వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ కూడా రాష్ట్రంలో జరగబోయేటటువంటి సిఏఏ సదస్సు గురించి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారనే వార్తలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? మరి గతంలో మనం దావోస్ పర్యటన జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటన కూడా చూసాము. మరి వీళ్ళిద్దరి వ్యత్యాసాన్ని ఏ విధంగా చూడాలంటారు? ముందుగా అవార్డు గ్రహీత మేడం భువనేశ్వర్ గారికి అభినందనలు మన తరఫున, ఛానల్ తరఫున. ఎందుకంటే ఇప్పుడు మరి అటు సామాజిక బాధ్యతగా వాళ్ళ తండ్రి బాటల ఇది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు. ఆయన ఏంటి కళాకారుడిగా మరి సేవలు నన్ను ఇంత చేశారు ఈ ప్రజలు, వాళ్ళ రుణం తీర్చుకోవాలంటూ ఆయనే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఒక రకంగా ఆద్యుడిగా చెప్పాలి. ఏది సమకాలీన రంగంలో మనం తనేంటి జోలి పట్టి విరాళాలు సేకరించి ఎప్పుడు విపత్తులు వచ్చినా ఆదుకునేవాడు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున అటు దివిసీమ తుఫాన్లో కానీ, రాయలసీమ క్షామంలో కానీ, ఇప్పటికీ కూడా నీకు కేంద్ర ప్రభుత్వంలో ఎన్టీఆర్ పేరు మీద పోలీస్ ఫండ్ అని ఉంటుంది. అంటే ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ దాని పేరే. అంటే ఆయన ఇలా జోలెపట్టి విరాళాలు సేకరించడం ద్వారా మరి రక్షణ నిధి ఇచ్చారు. అంటే మనం ఇంత చేశాం, మనకింత గుర్తింపు వచ్చింది, సమాజం మనకింత చేసింది, మనం సమాజానికి ఏం చేద్దాం అన్న ఆలోచన నుంచి వచ్చిందే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. ఆమెంటి అటు సామాజిక సాధికారత కోసం, ఇటు ప్రజాసేవ కోసం మరి దగ్గర 25 ఏళ్ళుగా చూస్తున్నారు. ట్రస్ట్ తరఫున ఇప్పటికి నాకు తెలిసి ఒక 20 కోట్లు ఏమో విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేసుకుంటారు. ఒక 20 లక్షల మంది బాధితుల్ని ఆదుకుని ఉంటారు. ఇప్పుడు తిరుపతిలో కూడా వరదలు వచ్చి దగ్గర అనేక మంది చనిపోతే నిరాశ్రయులైతే వాళ్ళందరికీ కూడా ఒక 48 మందికి తలా ₹1,00,000 ఏమో ఆమె ట్రస్ట్ తరఫున ఇచ్చారు. అంటే ప్రభుత్వంతో ప్యారలల్ గా ఒక ట్రస్ట్ ఇటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది అది నిజంగా అద్భుతం. ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ని ఇక్కడ మనం అభినందించాలి. అటు గండిపేటలో లేకపోతే చల్లపల్లిలో మోడల్ స్కూల్స్ పెట్టారు. అట్లాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తరఫున నందమూరి బాలకృష్ణ చైర్మన్ గా అది క్యాన్సర్ పేషెంట్ల అవేర్నెస్ క్రియేషన్గా అద్భుతంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు వాళ్ళ దేశంలో మరి ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అన్నమాట. అంటే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మరి రక్తదానం ప్రోత్సహించటం, మరి బాధితులకి రక్తం ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినా మరి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచే బ్లడ్ ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మొన్న కూడా మనం చూసాం కదా, ఆమె భర్త ఎవరు సీఎం చంద్రబాబుని జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. 14 ఏళ్ళు సీఎం గా పనిచేసిన ఆయన పైన మరి అపనిందలు వేసి జరగని అవినీతి, లేని స్కామ్, ఏదో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక దాన్ని స్కామ్ గా చిత్రించి 3,000 కోట్లు అన్నారు, 300 కోట్లు అన్నారు, 30 కోట్లు అన్నారు, చివరికి 3 కోట్లు జిఎస్టీ ఎగ్గొట్టింది, అది కూడా థర్డ్ పార్టీ అన్నారు. 52 రోజులు ఆయన్ని జైల్లో పెడితే మరి మేడం భువనేశ్వరి ఆమె నిజమే గెలవాలి అంటూ తన భర్తకి జరిగిన అన్యాయం పైన ఆమె మొత్తం ఒక 200 ప్రాంతాల్లో పర్యటించారు, సభలు పెట్టారు, ఒక యాత్ర చేశారు. ఏంటి నిజం గెలవాలి అంటూ. అంటే ఇప్పుడు ఒకటి ఏది భువనేశ్వరి మేడం ఈ అవార్డు ఎలా అర్హురాలు, ఈ పీకాక్ అవార్డు అంటే అక్కడే మనకు కనపడుతుంది మహిళా సాధికారత.
ఆయన కూడా చెప్తుంటారు, ఎవరు చంద్రబాబు, లోకేష్ కూడా, మేము రాజకీయం చేస్తుంటాం, మాకు ఏమి ఇన్కమ్ లేదు, మా అమ్మ సంపాదించింది, మా ఆవిడ సంపాదించింది అని చెప్తాడు లోకేష్ కూడా. అవును సార్. భువనేశ్వరి మేడం బ్రహ్మణి గురించి ఇక్కడ ఒకటి, మహిళలు అయినంత మాత్రాన ఆడది అబల కాదు, సబల. ఏది ప్రోత్సహించటం భర్తగా, మరి పురుషుడి బాధ్యత. ఎదగటం ఆమెలోనే, మరి ఏది మహిళ ఎంత సాధించగలదనే దానికి భువనేశ్వరి మేడమే ఒక ఉదాహరణ అనమాట. గెలిపించింది భర్తని, ఏది పీపుల్తో కనెక్ట్ అయింది. అప్పటిదాకా అసలు ఆమె బయటకు వచ్చి ఎరగదు. ఒక ముఖ్యమంత్రి కూతురు ఎన్టీఆర్, ఇంకో ముఖ్యమంత్రికి భార్య చంద్రబాబుకి. కానీ ఏదో ఆ తిరుపతి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు కనపడేవాడు ఎవరు, భువనేశ్వరి మేడం బయట. అలాంటిది ఆమె రోడ్డు మీదకి వచ్చి తన భర్తకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ సందర్భంలో ఆమెకి ఈ పీకాక్ అవార్డు ఇది రావటం, దీన్ని తీసుకోవడానికి లండన్ మరి భార్యాభర్తలు వెళ్ళడం. అదే సమయంలో ఆయన చూసావా, ఇది ఒకవైపేమో భార్యకి అవార్డు వస్తుంటే తను వెళ్తున్నారు, ఓకే మంచిదే. కానీ స్వామి కార్యం స్వకార్యమా? స్వకార్యం అంటే ఇది, ఏది భార్య మరి అభినందన సభలో పాల్గొనడం, భర్తగా ఆమెకి మద్దతు, సంఘీభావం లేదు, వెన్నుదన్నుగా నిలబడటం. మరి స్వామి కార్యం అంటే ఏది? ఇది స్వకార్యం. స్వామి కార్యం, ఈయనకి స్వామి ఎవరు? వెంకటేశ్వర స్వామి. అది సరే, ఇక జనమే ఆయనకి స్వాములు. ఏది ఇప్పుడు అదే ఎన్టీఆర్ చెప్పేది, ఈ పార్టీ పెట్టడానికి మూల సిద్ధాంతం అదే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఇప్పుడు వెళ్తున్న పని లండన్, దాంతో పాటు ఏం చేస్తున్నారు ఈయన, అక్కడ పారిశ్రామికవేత్తలు కలుస్తున్నారు, ప్రవాసాంధ్రులతో భేటీలు అంటున్నారు. రేపటి సమ్మిట్ విశాఖపట్నంలో 14, 15 తేదీల్లో జరిగే సమ్మిట్కి అందరిని ఆహ్వానిస్తారు. ఏదేమైనా ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు మరి హెరిటేజ్ ఎండీగా మరి భువనేశ్వర్ గారు అందుకుంటున్నారంటే, ఇది కేవలం హెరిటేజ్ సంస్థకే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. మొత్తం మహిళా లోకానికే ఇది గర్వకారణంగా చూడాలి. ఈ అవార్డు గతంలో అబ్దుల్ కలాం గారు, లేకపోతే ఆదిత్య బిర్లా, రాజశ్రీ బిర్లా ఇలాంటి ప్రముఖులు అందుకున్నటువంటి అవార్డు ఇవాళ నారా భువనేశ్వర్ గారు కూడా అందుకుంటున్నారంటే, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి తెలుగువాడు దీన్ని అభినందించాల్సినటువంటి అంశం ఉంది. ఈ సందర్భంగా సమ్మిట్, ఏది విశాఖ సమ్మిట్ నభూతో నభవిష్యత్, గత రికార్డులను బ్రేక్ చేసేటట్టుగా అత్యధిక సంఖ్యలో పారిశ్రామికవేత్తలను ఆకర్షించటం, మరి గతంలో వచ్చినటువంటి పెట్టుబడులు, ఏది ఒక 15 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. గతంలో చంద్రబాబు సీఎంగా 14, 19 మధ్య 3 సమ్మిట్లలో దగ్గర మరి 30 లక్షల ఉద్యోగాల కల్పన అప్పట్లో లక్ష్యంగా. దాన్ని మించిన సమ్మిట్గా రేపటి విశాఖ సమ్మిట్ మరి సక్సెస్ అవుద్దని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా వస్తారంటున్నారు, మరి కేంద్ర మంత్రులు పాల్గొంటారు, దేశ విదేశీ పారిశ్రామికవేత్తలందరూ హాజరవుతున్నట్టు విశాఖ సమ్మిట్ ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఉపద్రవం రాకుండా విజయవంతంగా పూర్తి కావాలని ఆశిద్దాం. జగన్మోహన్ రెడ్డికి కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుందాం. ఈ 10 రోజులు ఎటువంటి ఉపద్రవం తీసుకురాకుండా, రెచ్చగొట్టకుండా ఆయన కూడా మరి పెట్టుబడులు రావడానికి, పారిశ్రామికవేత్తలు ఇక్కడ కంపెనీలు పెట్టడానికి సహకరించాలని కోరుకుందాం. మరి మేడం కి 2 అవార్డులు వచ్చినందుకు గాను మన ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తూ, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటన అటు స్వామి కార్యం, ఇటు స్వకార్యం పూర్తి చేసినట్టుగా ఉందని చెప్పి సార్ చెప్పినారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.